మీరు ఒక వ్యాపారిని మీ నాయకుడుగా ఎంచుకున్నారు. సే ఫర్ ఎగ్జాంపుల్ మీ దేశం యొక్క ప్రధానమంత్రి ఒక దిగ్గజ వ్యాపారి. అతను ఏం చేస్తాడండి? బిజినెస్ ఫస్ట్, కంట్రీ లేటర్, అంతే కదా. తనకు తన వ్యాపారమే ముఖ్యం, తరువాతే దేశం. సో ఇలాగే ఆలోచిస్తారు. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారి విషయాన్ని చూశారు అనుకోండి. ఇతను ఒక వ్యాపారి కాబట్టి ఈ దేశము అనేది ఒక సంస్థ. సో దానికి నేను ఒక CEO. నా లాభాలు ఏమిటి అంటే ఈ దేశాన్ని నేను ఎలా ఉపయోగించుకుంటాను, ఇదే కదా. సో ఇప్పుడు చైనాలో మీడియా వాళ్ళు వ్లాదిమిర్ పుతిన్ గారిని అడుగుతున్నారు, ఏంటండి ఈ డొనాల్డ్ ట్రంప్ గొడవ, అసలు చైనా భారత్ లాంటి దేశాలపై ఈ శత్రుత్వం ఏమిటి, ఈ టారిఫ్ వార్ ఏమిటి, ఇదేమైనా మంచిదా అంటే పుతిన్ గారు అద్భుతంగా మాట్లాడారు. ఆయన ఏం చెప్తున్నారు అంటే ఇతనికి ఈ సూక్ష్మము తెలియడం లేదు. ఇప్పుడు భారత్ అన్నా చైనా అన్నా వాళ్ళ ఫ్రీడమ్ స్ట్రగుల్ని మీరు గమనించాలి. వాళ్ళు ఇలాగా ఈ సామ్రాజ్యాలు, సో కాల్డ్ బ్రిటిష్ సామ్రాజ్యము, మీకు అలాగే ఫ్రెంచ్ సామ్రాజ్యం, వాళ్ళ నుంచి ఎన్నో రకాలుగా పోరాటాలు చేసి ఇవాళ స్వతంత్రాన్ని సాధించి ఒక దిగ్గజ దేశముగా, అంటే వాళ్ళ దేశాన్ని ఒక సూపర్ పవర్లా చూడాలి అనుకున్నారు. కాబట్టి ఒక నరేంద్ర మోదీయో జీ జింగ్పింగో వీళ్ళు ఎవరి ముందు కూడా తల వంచరు. అంటే తమను తమ ప్రజలు ఒక బలహీన నాయకుడుగా చూడాలని వీళ్ళు కోరుకోరు. కాబట్టి ఎదురుదాడి అనేదే వీళ్ళ మెథడ్. వీళ్ళు వినరు, ఎవరి మాట వినరు. సో ఇదంతా తెలుసుకోకుండా, అంటే ఆ దేశం యొక్క చరిత్ర, ఆ నాయకుల యొక్క చరిత్ర తెలుసుకోకుండా మీ ఇష్టానుసారం మాట్లాడడము కరెక్ట్ కాదు. ఇది అమెరికా చేస్తున్న అతిపెద్ద పొరపాటు. క్లియర్గా అంటే ఎందుకు వీళ్ళు ఎదురుదాడికి దిగుతారు? సో ఇది మీరు ఆలోచించాలి అని చెప్పి అక్కడ ఉండే ఇంటర్నేషనల్ మీడియా చాలా బాగా చెప్పారు పుతిన్ గారు. సో ఇవాళ మీకు ప్రముఖ పత్రికల్లో అంతా కూడా హెడ్లైన్స్లో పుతిన్ ఏం చెప్పారు, భారత్ గురించి చైనా గురించి ఈయన ఏం చెప్పారు అనేది క్లియర్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనకు ఒక డౌట్ రావాలి, ఇదంతా డొనాల్డ్ ట్రంప్కి తెలియదా? ఇప్పుడు చూడండి ఎంత విచిత్రంగా ఉందంటే, ఈలాన్ మస్క్ అనబడే ఇంకొక దిగ్గజ వ్యాపారి, వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ కదండి, మామూలు వాడు కాదు. ఆయన పదే పదే తన ట్విట్టర్లో ఏం చెప్పేవాడు, ఇలాగే జో బైడెన్ లాంటి ఒక ముసలి నక్కను అమెరికాకు అధ్యక్షుడిగా చేసి మనము సాధించేది ఏమిటి? సో మనకు ఒక యంగ్ ఎనర్జెటిక్ నాయకుడు కావాలి, ఇదే కదా. ఎన్నో సందర్భాల్లో ఎన్నో మెసేజ్ల్లో ఆయన ఇదే రాసేవాడు. ఫైనల్గా ఏం చేశాడండి మీరు చూసారనుకోండి, జో బైడెన్ డొనాల్డ్ ట్రంప్ ఏజ్ ఆల్మోస్ట్ సిమిలర్. మరి ఈయన వెళ్ళి డొనాల్డ్ ట్రంప్కే సపోర్ట్గా నిలబడ్డాడు. సో ఇప్పుడు ట్రంప్ని మీరు చూసారా అనుకోండి, నెక్స్ట్ లెవెల్ అండి. ఇప్పుడు ఇతనికి భారత్ చరిత్ర తెలియదా? మోదీ గారి గురించి ఏం చెప్తున్నాడు అక్కడ క్యాంపెయిన్లో? చూడడానికి చాలా సాఫ్ట్గా సున్నితంగా నవ్వుతున్నట్టు ఉంటాడండి, కానీ ఇతను టోటల్ కిల్లర్. శత్రువులను విడిచిపెట్టాడు. పాకిస్తాన్లో నాకు చాలామంది స్నేహితులు ఉన్నారు, అడిగాను మోదీని, నన్ను మాట్లాడమంటావా అంటే లేదు లేదు, వాళ్ళని ఏం చెయ్యాలో నాకు తెలుసు, క్లియర్గా చెప్తున్నాడు ఈయన. ఆ టైంలో అంటే ఇండియన్ ఓటు బ్యాంకును, మన డయాస్పోరాను ఏదో ఒక రకంగా మభ్య పెట్టడానికి ఇలా మాట్లాడాడు. ఇవాళ ఏమిటి, ఎలాంటి ఒక అరగెన్స్ అండి. మీకు 50% టారిఫ్ కాదు, ఆ భాషను చూడాలి. మేము చెప్పింది మీరు వినకపోతే యు ఆర్ డెడ్ ఎకానమీ, మీ అంతు చూస్తాను, మిమ్మల్ని పనిష్ ఎలా, ఇదే పుతిన్ అంటున్నారు. నువ్వు వాళ్ళని పనిష్ చేయడం ఏంటి? నీ దేశమే ఫైనల్గా మునిగిపోతుంది. సో నేను అడిగేది అంటే ఇదంతా డొనాల్డ్ ట్రంప్కి తెలియదా? మీరు చెప్పండి, తెలియదా? తెలుసు, కానీ అతని ఆలోచనలు టోటల్గా వేరేలా ఉంది. ఒక వ్యాపారి అతనికి ఈ దేశాన్ని అప్పచెప్పారు, అతను ఏం చేస్తాడండి, టోటల్ అమెరికాను ఎలా వాడుకోవాలి హీ నోస్ వెరీ వెరీ క్లియర్లీ. నెక్స్ట్ 3 years మాత్రమే ఇతనికి ఇవ్వబడిన టెన్యూర్. దీని తర్వాత మళ్ళీ ఇతను ఉండడు, మీకు మళ్ళీ అమెరికా ఎన్నికల్లో పాలు పంచుకోడు, గెలవడు, అమెరికా అధ్యక్షుడు కాలేడు. సో బాగా తెలుసు ఇప్పుడు ఈ అమెరికా అనబడే ధనవంతులు నివసించే దేశం, దీన్ని ఎలా కొల్లగొట్టాలి, ఇది ఇతని ప్లాన్. కాబట్టి పుతిన్ అతను ఒక దేశభక్తుడండి, మోదీ అలాంటి వాడే, జీ జింగ్పింగ్ కూడా.
మీకు ఇంకా మోదీ చెప్పాలంటే ఫ్యామిలీయే లేదు కదా, ఎవరి కోసం ఇతను ఆస్తులను కూడగడతాడు, లేదు కదా. కానీ ట్రంప్కి అట్లా కాదండి. అతను ఈ దేశాన్ని ఎలా వాడుకోవాలి, నా ఫ్యామిలీ కోసం అమెరికాను ఎలా ఎక్స్ప్లాయిట్ చేయాలి, ఇదే ఇతని అంచనా. నేను 2 వారాల క్రితమే ఇది మాట్లాడాను. ఇవాళ మీకు అమెరికా యొక్క పూర్వ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జాక్ సులేవాన్ అంటారు, క్లియర్గా నిన్న చెప్తున్నాడు, ఇతను అమెరికాను పణంగా పెట్టి తన స్వార్థము కోసరము, అంటే తన విస్టెడ్ ఇంట్రెస్ట్ అనండి సెల్ఫిష్నెస్ కోసరము మన దేశాన్ని వాడుకుంటున్నాడు. ఇంకా చెప్పాలంటే నాకు ఎక్కడ ఆశ్చర్యంగా ఉందంటే, మీకు ఇక్కడ ఒక షాడో గవర్నమెంట్ అని ఉంటుందండి. డీప్ స్టేట్లో షాడో గవర్నమెంట్ అంటే అమెరికా అధ్యక్షుడికి సర్వాధికారము ఉండదు. మీరు కేటగిరీ చూశారు అనుకోండి, టాప్ 10లో అమెరికా అధ్యక్షుడు ఉండడు. మరి షాడో గవర్నమెంట్ ఇంకా కూడా డొనాల్డ్ ట్రంప్ యొక్క ఈ డ్రామాను ఎలా వాళ్ళు ఉపేక్షిస్తున్నారు, ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళైతే విడిచిపెట్టరండి. ఎందుకంటే భారత్తో 500 బిలియన్ అమెరికన్ డాలర్స్ వ్యాపారం పోతుంది అంటే వాళ్ళు ట్రంప్నేమో అలా అంత ఈజీగా తీసుకోరు, ఏదో ఒకటి చేస్తారు. వాళ్ళు కూడా ఎందుకు కామ్గా ఉన్నారంటే ఇది ఒక పెద్ద మిస్టరీలా ఉంది. కానీ మీరు ట్రంప్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు అమెరికాను చూశారు అనుకోండి, ఇతను ఫ్యామిలీ ఫస్ట్, నా బిజినెస్ ఫస్ట్, తరువాతే కంట్రీ అని క్లియర్గా చెప్తున్నాడు. ఇప్పుడు అక్టోబర్ 2024 అండి, వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ ఒక కంపెనీ, వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ మీరు చూసుకోవచ్చు. సో ఇది ఎవరిది అంటే డొనాల్డ్ ట్రంప్ది. ఇతనిని కో ఫౌండర్ అని చెప్పి పెట్టారు. అందులో మీరు చూసారంటే వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే కో ఫౌండర్ డొనాల్డ్ ట్రంప్ అని ఉంటుంది. ఇందులో మీకు 3 పార్ట్నర్స్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్ అంటే కుమారుడు, ఇందులో ఎరిక్ ట్రంప్ అనేవాడు 2వ వాడు, బారన్ ట్రంప్ 3వ వాడు. సో వీళ్ళు కలిసి 2024 అక్టోబర్ అంటే వాళ్ళకి ఆల్రెడీ మీకు ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ వచ్చింది, జో బైడెన్ స్లీపీ జో అంటారు, ఇక మీదట ఇతనిని మీకు అమెరికా అధ్యక్షుడుగా ఎవరూ కూడా నామినేట్ చెయ్యరు, ఇతన్ని ఎంచుకోరు. సో 100% ఛాన్స్ డొనాల్డ్ ట్రంప్కే. సో ఇమీడియట్గా ఒక కంపెనీని ఫ్లోట్ చేశారు. ఇవాళ సెప్టెంబర్ 2వ తారీఖు రిపోర్ట్ చూశారు అనుకోండి, 6 బిలియన్ అమెరికన్ డాలర్స్ ప్రాఫిట్ అంటే ఒక్క సంవత్సరములో ఈ సంస్థ యొక్క ప్రాఫిట్ ఎంత, 6 బిలియన్ అమెరికన్ డాలర్స్. ఏంటండి వీళ్ళ వ్యాపారం అంటే క్రిప్టో కరెన్సీ. సో మీకు ఇక్కడ పాకిస్తాన్లో పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ అని చెప్పి ఒక కొత్త సంస్థను వీళ్ళు ఏర్పాటు చేశారు. క్రిప్టో కరెన్సీకి కావలసిన అంటే క్రిప్టో మైనింగ్ అంటారు. సో ఇది చేయడానికి ఎలక్ట్రిసిటీ కావాలి. ఆ ఎలక్ట్రిసిటీని పాకిస్తాన్ ఇవాళ అమెరికాకు అంటే డొనాల్డ్ ట్రంప్ ఫ్యామిలీకి ఇస్తుంది. చాలా చవక ధరకి ఇస్తారు. ఇక్కడ చూడండి, అమెరికా ఏంటి, అమెరికా ప్రజలేంటి, ఇదంతా డొనాల్డ్ ట్రంప్కి పట్టదు. ఇప్పుడు పాకిస్తాన్లో నివసించే ప్రజలను వెళ్ళి ఈ క్రిప్టో కరెన్సీ అంటున్నారు కదండి, ఇది ఏమిటంటే వాళ్ళు ఎవరికీ తెలియదు. అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ అంటూ వీళ్ళు తమ స్వార్థము కోసరం, ఇక్కడ ట్రంప్ ఇక్కడ అసీం మునీర్ వాళ్ళ స్వార్థము కోసరం దేశాన్ని వాడుకోవడం, ఇదే వీళ్ళు చేస్తున్నారు. సో ఇప్పుడు పాకిస్తాన్ ఎలక్ట్రిసిటీ ద్వారా అమెరికాకు అంటే డొనాల్డ్ ట్రంప్కి విపరీతమైన లాభం. కాబట్టే కదా 6 బిలియన్ అమెరికన్ డాలర్ సంపాదించగలిగారు. మరి ఇటువైపు మీకు నరేంద్ర మోదీ మీకు పూర్తిగా దేశం కోసమే, ఇతను కుటుంబము పిల్లలు ఎవరూ లేరు కదా, నా దేశమే నా కుటుంబము అంటాడు. అలాంటి ఒక వ్యక్తితో శత్రుత్వాన్ని పెట్టుకుంటే డొనాల్డ్ ట్రంప్ మోదీతో శత్రుత్వం పెట్టుకున్నప్పుడు వీళ్ళు ఏమైనా విడిచిపెడతారా? జీ జింగ్పింగ్ లాంటి వాళ్ళతో మీరు ఎదిరిస్తే తిరగబడతారు, అంతే కదా వాళ్ళు. ఇదే మీకు వ్లాదిమిర్ పుతిన్ గారు చెప్తున్నారు. మరి ట్రంప్ తన స్వార్థము కోసరము, తన ఫ్యామిలీ కోసరము, తన సొంత కంపెనీ కోసరము అమెరికాను ఎలాగంతా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాడో చూడండి. దీనిని చూస్తూ అమెరికా ప్రజలు అధికారులు వీళ్ళు ఇంకా కూడా ఊరికే ఉపేక్షించారు అనుకోండి, అమెరికా అధః పాతాళములోకి తొయ్యబడుతుంది. ఇది నిజము అంటారా కాదంటారా? మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.